కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో కొంత లేట్ అయింది కానీ మళ్ళీ మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము. ట్రెడిషనల్ హీరల్ ఇంకా హెర్బలిస్ట్. ఎంతో మందికి ఇక్కడ వచ్చినప్పుడు నా కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నాను అనమాట. చాలా మంది లైఫ్ సేవ్ చేస్తున్నారు. సో ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి అడిగి తెలుసుకుందాము. కిడ్నీ స్టోన్స్ గురించి వివరంగా అసలు ఎందుకు వస్తాయి, ఏ సైజులో ఉంటే మనం భయపడాలి, వీటన్నిటి గురించి, వచ్చినప్పుడు ఏం చేయాలి, పానిక్ అవ్వకుండా. కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా సర్వసాధారణ మందరిలో వస్తాయి, కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఈ విషయం గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వైపు నుంచి ఒక చిన్న ఏంటంటే, మీరు ఒక వీడియో త్రూ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ని అవి కొంచెం వాళ్ళతో మాట్లాడించి ఎవరైతే తగ్గుతుందో, అంటే నాట్ ఫర్ ప్రమోషన్, నాట్ ఫర్ మన పబ్లిసిటీ గురించి కాదు సార్, ఆ డిసీజ్ ఎవరికైతే ఉందో, ఇంకెవరైతే మీ దగ్గరకు రావాలి, ఏళ్ల తరబడి బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇంకా హెల్ప్ చేయాలని అయితే మా వైపు నుంచి కోరుకుంటున్నాము. సో అలాగే ఈరోజు కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకు వస్తాయి, ఒకవేళ పర్టికులర్ రీజన్స్ ఉంటే అవి అవాయిడ్ చేసుకుంటే రావు, కాబట్టి వచ్చే కారణాలు ఏంటి, తర్వాత చికిత్స, ఇదంతా మాట్లాడదాం. కిడ్నీ స్టోన్స్ అంటే అనేక కారణాలు ఉంటాయమ్మా. అలాగే కిడ్నీ స్టోన్స్ అనేది అన్నీ ఒక రకం కాదండి. ఇందులో 2-3 రకాలు ఉంటాయమ్మా. అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే, ఈ కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు కిడ్నీలో ఇసుక రేణువులు లాంటివి, లేకపోతే ఏదైనా ఒక హార్డ్ మెటల్ లాంటిది కానీ ఇలాంటివి జామ్ అయిపోయినాయి అనుకోండి, మన బాడీ నేచర్ ఏంటంటే ఏదైనా సరే బాడీకి ఇది ఉండకూడదు, ఇక్కడ బాడీకి దీంతో పని లేదు అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపేస్తున్నాము. పంపలేనప్పుడు ఏం చేస్తుందంటే దాని చుట్టూరు ఒక కాల్షియం కవర్ లాంటిది వేసేసి దాన్ని దాచేయడానికి చూస్తుంది దాన్ని. అప్పుడు ఏమవుతుంది, ఆ కాల్షియం కవర్ అలా పెరిగి పెద్దదవుతుంది. పెద్దటం అవటం వల్ల 4 mm, 8 mm, 10, 20, 18 ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట. అసలు మాక్సిమం సైజ్ ఎంత సార్ స్టోన్? ఇంకా పెద్దది, అదే పెద్దది 18 mm వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. చాలా అటువంటి వాళ్ళకి మనం మన దాంట్లో తగ్గదేమో అని నేను వద్దని చెప్తాను. 12 mm దాకా తగ్గినాయని కస్టమర్సే చెప్తూ ఉంటారు, క్లయింట్సే చెప్తూ ఉంటారు. అంటే ఇది కూడా ఎలా అంటే, ఓల్డ్ టౌన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే 6 mm దాటి తగ్గమంటే, లేదు సార్ మా ఫ్రెండ్స్కి ఇచ్చారు మీరు 12 mm కూడా తగ్గినాయి అంట, మీరు తగ్గినా తగ్గపోయినా మంది ఇవ్వండి సార్, నేను వచ్చి పట్టుకెళ్తానని వచ్చి పట్టుకెళ్ళాడు అనమాట అబ్బాయి. అప్పుడు మనకు తెలిసింది, అంటే మనం ఎలా తగ్గింది లేదని మళ్ళీ అడగం కదమ్మా, మంది ఇచ్చేస్తాం, మళ్ళీ రారు సాధారణంగా. లేదు తగ్గలేదంటే రెండోసారి వస్తారు. ఇక్కడ ఎలా ఉందంటే, కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలో ఒక్కటే కాదు, గాల్ బ్లాడర్లో ఉంటాయి, మూత్ర నాళంలో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ ఇలాంటి చోట్ల ఫామ్ అయ్యి అది పట్టించుకున్నప్పుడు ఏమవుతుందంటే, పెద్దదైపోవటం వల్ల స్కిన్కు అంటుకుపోవటం వల్ల కొంచెం ఆపరేషన్ చేయడం ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటాయి, కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే, బాడీ ఈ కాల్షియం అనేది ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేస్తుంది, ఫిల్టరేషన్ సరిగ్గా లేదు కాబట్టి మళ్ళీ వస్తాయేమో. అది 1-2 సార్లు చేయించుకున్న తర్వాత చేయించుకోకూడదు. అస్తమానం ఆపరేషన్ చేస్తే ఏమవుతుందంటే, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, యూరినరీ ఆర్గన్స్ ఇబ్బంది పడవచ్చు, మ్యాన్ పవర్ పోవచ్చు, ఇలాగ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట. అందుకు అస్తమానం చేయటం అవదండి. 2-3 సార్లు చేయించుకున్నాక డాక్టర్లు ఇంకా కుదరదని చెప్తారు. అటువంటి వాళ్ళు ఏంటంటే, కిడ్నీ స్టోన్స్, క్యాల్సిఫికేషన్ ఉందమ్మా, ఫాస్ఫరస్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ స్పెర్మ్ రిలీజ్ అవ్వకపోయినప్పుడు అది ఎక్కడైనా జామ్ అయినా కూడా అది స్టోన్ కింద ఫామ్ అవడానికి అవకాశం. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిందమ్మా. బయట అయితే అన్ని క్యాల్సిఫికేషన్ అని అంటారు, కానీ ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా ఫాస్ఫరస్, శుక్రం, స్పెర్మ్, కాల్షియం ఇన్ని రకాలుగా స్టోన్స్ రావడానికి అవకాశం ఉందనేది చాలా క్లియర్గా రాసి ఉందండి అందులో. కాకపోతే ఈ స్పర్మ్ రిలీజ్ అవ్వనప్పుడు వచ్చేది రేర్ కేసా సార్? రేర్ కేసెస్, చాలా తక్కువగా ఉంటాయమ్మా. అదేవిధంగా సీ సైడ్ ఉన్నవాళ్ళు, పల్లెకారులు అంటాం, ఫిషర్మెన్, వాళ్ళు డైలీ 2 పూట్ల కాల్షియం తింటారు కాబట్టి వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. డైలీ ఫిష్ తింటారు కదా, ఆ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అంటే నేను భీమవరం అమ్మ, మా ఏరియా భీమవరం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, వస్తున్నానని తెలిస్తే చాలామంది వస్తూ ఉంటారు, నేను ఎక్కడున్నానో తెలుసుకుని నాకు చెప్పకుండానే, మీరు వచ్చారంట కదా సార్ మా కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి వస్తున్నామని. ఆ ఏరియాలో ఎక్కువ కేసులు వస్తాయి.
నేను వెళ్ళినట్టు కూడా చెప్పనమ్మా, లేకపోతే ఎందుకంటే మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా అక్కడ పేషెంట్ని చూడడం అయిపోతుంది. అందుకేంటంటే వెళ్తున్నట్టుగా చెప్పను. ఎవరి ద్వారా అయినా తెలిసింది అనుకోండి, మీరు వస్తున్నారంట కదా సార్ అని, అప్పుడు వచ్చి వాళ్ళు పేషెంట్లో ఎక్కువ కిడ్నీ స్టోన్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. కిడ్నీ స్టోన్స్ వాళ్ళు కూడా ఫిషర్మెన్ ఎక్కువ వస్తారు. అంచేత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనేమో వాళ్ళు డైలీ 2 పూట్ల ఫిష్ తింటారు కాబట్టి కాల్షియం వచ్చిందని. అలాగే ఈ కాల్షియం కూడా అక్కర లేకుండా కూడా కాల్షియం వాడేస్తూ ఉంటారమ్మా చాలా మంది. దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. సప్లిమెంట్ గా మన బాడీకి ఎంత కావాలో అంత వాడుకోవాలి. కానమ్మా డాక్టర్ గారు ఒకసారి రాశారు కదా కిడ్నీ మన కాల్షియం మంచిది అన్నారని ఇంక మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళరు, సంవత్సరాల తరబడి మింగుతూనే ఉంటారు. దానివల్ల కూడా రావడానికి అవకాశం ఉంది. ఇలాగా అనేక రకాలు అనమాట బ్లాకేజ్ వల్ల వస్తుంది. అలాగే దీన్ని కిడ్నీ స్టోన్స్ అని కంటే స్టోన్స్ అంటే రైట్ అమ్మ. ఎందుకంటే ఓన్లీ కిడ్నీలోనే కాదు, కిడ్నీలో ఉన్నది తక్కువ మందికి ఉంటాయి. యూరినరీ ట్రాక్ లో కొంతమందికి వస్తాయి, కొంతమంది గాల్ బ్లాడర్ లో ఉంటాయి. ఇలాగ రకరకాల స్టోన్స్ అనమాట. ఈ కాల్సిఫికేషన్ అనేదే హార్ట్ బ్లాక్ల కింద ఫామ్ అవడానికి కూడా అవకాశం ఉందమ్మా ఫ్యూచర్. ఓకే సార్, ఎలా గుర్తించాలి? వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళకైతే వికారం అమ్మా, విపరీతమైన పెయిన్ వస్తుందమ్మా, బ్యాక్ కు పొడుస్తుంది వెనక్కి వచ్చి వాళ్ళకి విపరీతం. ఇంకా అసలు ఎంత మీరు ముందర వీడియో ముందర చెప్పారు కదా, సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఇలాంటివి చేయటం వల్ల అని. బాధపడిన వాళ్ళకి ఆ ఇబ్బంది తెలుస్తుందమ్మా, మనం కూర్చొని చెప్పే వాళ్ళకి తెలియదు. దొల్లి ఏడుస్తూ ఉంటారు, మామూలుగా కాదు, 2-3 పట్టుకున్నా ఆగరు, అంత పెయిన్ వస్తుంది. ప్లస్ వికారం వస్తుంది, కొంతమందికి వాంతులు అవుతాయి. కిడ్నీ అంటే ముందర వస్తుంది అనుకుంటారు, కాదు వెనక్కి వస్తుంది. అటువంటి అప్పుడు ఒక ఉల్లిపాయ నవిలి తినేస్తే అమ్మ, ఆ రసం మింగేసి పూసేస్తే పావుగంటలో కూడా కిడ్నీ స్టోన్ పెయిన్ తగ్గడానికి అవకాశం ఉంది. జస్ట్ పావుగంట 20 నిమిషాల్లోనే హాస్పిటల్కి వెళ్ళి లోపల. పెద్దుల్లిపాయ నీరుల్లిపాయ ఒక మీడియం సైజ్ అమ్మ, అంత బాగా పనిచేస్తుంది. ఎందుకంటే అందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ ఫాస్ఫరస్ స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇమీడియట్ రిలీఫ్ వచ్చి తగ్గిపోతుంది వెంటనే. ఉల్లిపాయ కాల్షియం కూడా తగ్గుతుంది. మీకు ముల్లంగి దుంప ఉంటుంది కదా, ఘాటుగా ఉంటుంది బాగా. ముల్లంగి ఉల్లిపాయ సలాడ్ కింద తింటే ఈ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ ఫామ్ అయ్యేవాళ్ళు డైలీ అన్నంలో తినొచ్చు. దీన్ని లైట్గా కొంచెం పెప్పర్ లాంటిది ఏదో వేసుకుని, కొంచెం నిమ్మకాయ పిండుకుని, లైట్గా సాల్ట్ వేసుకుని డైలీ సలాడ్ కింద కనుక మీరు ముల్లంగి తీసుకుని, ఒకవేళ ముల్లంగి ఆకునే పప్పులో వేసుకుని కూడా వండుకోవచ్చు. మనం దుంప తింటాం తప్ప ఆకులు వాడుకోం, కానీ ఆకుల్లో ఎక్కువ శక్తి ఉంది. ఈ కిడ్నీ స్టోన్స్ తగ్గించే శక్తి ఆకుల్లో కూడా ఎక్కువ ఉంది. ఆ ఆకుల రసం తీసుకుని మీరు ముల్లంగి దుంప రసం కానీ ఒక 20 ml డైలీ తాగితే ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి ఫామ్ అవటం ఆగిపోతాయి, ఉన్న స్టోన్స్ కరిగిపోతాయి. అంత చక్కగా ముల్లంగి అనేది పనిచేస్తుంది. ఈ కిడ్నీ స్టోన్స్ కమ్మా ముల్లంగి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ముల్లంగి డైలీ చక్రాలుగా కోసుకుని లైట్ గా నిమ్మకాయ, పెప్పర్, సాల్ట్ లాంటివి వేసుకుని తింటే టేస్ట్ గానే ఉంది, ఘాటుగా ఉంది. కానీ ఈ ముల్లంగి కూర అనేది ఈ ఫాస్ఫరస్ కాల్షియం వల్ల రెగ్యులర్ గా ఆపరేషన్ చేయించినా మళ్ళీ సంవత్సరానికి ఫామ్ అయ్యేవాళ్ళు ముల్లంగి తింటాం చాలా అంటే చాలా ప్రివెన్షన్ గా పనిచేస్తున్నామా, క్యూర్ గా పనిచేస్తుంది. ద సేమ్ టైము నల్ల ఉలవలు ఉంటాయి కదండి, ఉలవచారు అని మనం పలావులో వేసుకుని తింటా ఉంటాం. అదే ఉలవచారు ఈ ఎక్కువగా కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ అయ్యేవాళ్ళు ఆ ఉలవచారు వారానికి 1-2 సార్లు తాగితేమో దానివల్ల కూడా ఈ కంటిన్యూగా ఫామ్ అయ్యే వాళ్ళకి తగ్గిపోతుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు అన్నట్టు 18 mm ఉన్నది చాలా ఎక్కువ అని కిడ్నీ స్టోన్, చాలా పెద్దదమ్మా. అసలు అంత స్టోన్ ఉన్నప్పుడు ఆపరేషన్ త్రూ కాకుండా మన ఆయుర్వేదం లేదన్నా మెడిసిన్ ఉందా? చాలా కష్టం. ఎంత వరకు మనం 8 mm వరకు, అంటే 12 mm కూడా తగ్గిందని పేషెంట్లే ఫోన్ చేసి చెప్తున్నారు. కానీ 5 to 6 mm 8 mm అయితే చాలా బాగా తగ్గుతుంది. అది కూడా ఫాస్ఫరస్ అయితే మళ్ళీ మా మందుకు తగ్గదండి, దానికి సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది మళ్ళీ. అది వాళ్ళు ఫస్ట్ 1-2 డోసులకు తగ్గకపోతే అప్పుడు మార్చి మళ్ళీ ఇస్తాం. కానీ ఉల్లిపాయ 2 ఆటల మీద పనిచేస్తుంది, ఫాస్ఫరస్ మీద, దీని మీద కూడా. నేను ఇప్పుడు ఏదైతే ముల్లంగి చెప్పానో అది ఉల్లిపాయ, అది కూడా ఫాస్ఫరస్ కాల్షియం 2 ఆటల మీద పనిచేస్తున్నాను. కానీ ఉలవల మట్టికి కాల్షియం స్టోన్ మీదే పనిచేస్తాయి. ఓకే, కిడ్నీలో స్టోన్స్ ఉండే లక్షణాలు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు యూరినరీ ట్రాక్ లో కనుక స్టోన్స్ ఫామ్ అయితే ఎలాంటి సింప్టమ్స్? ప్రమాదం అమ్మా, ఎందుకంటే యూరిన్ పాస్ అవటం సడన్ గా ఆగిపోతాం, విపరీతమైన పెయిన్ వస్తుంది. మరి బ్లాడర్ నిండిపోతుంది కదమ్మా, చాలా ప్రమాదం అది. అప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఒక పైప్ పంపి తీసేస్తారు, తీసేసి అప్పుడు స్టోన్ కరగడానికి కానీ వీటికి కానీ ఇస్తారనమాట. కానీ మన మెడిసిన్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే
అది ముక్కలైపోయి వెళ్ళడం కానీ అడ్డుపట్టడం కానీ ఉండదండి. మనం మెడిసిన్ అంటూ వర్క్ చేయటం మొదలు పెడితే అది లిక్విడ్గా మారిపోయి కరిగిపోదు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ అదండి. కానీ ఏంటంటే ఇది కంపల్సరీగా ఇండియన్ కౌ మిల్క్ తోటి చేసుకున్న పెరుగుతోటే మా మందు వేసుకోవాలండి. ఇంకొకటి ఏదో గేదె పెరుగో లేకపోతే మేము ఏదో చెప్పామండి అండి మాకు దొరకలేదండి అని అశ్రద్ధ చేసి ఇంకో దాంతో వేసుకుని తగ్గలేదని కంప్లైంట్ చేస్తారు. కానీ శాస్త్రంలో చెప్పున్నది ఏంటంటే ఆవు పాలతోటి వేసుకోమని, ఆవు పాలు పెరుగుతోటే వేసుకుంటే కరుగుతుందని ఉందండి. వాళ్ళు రాశారు అంటే అదే విధంగా వీళ్ళు చేయాలని అర్థం. అలా అండి. సో ఎవరికైనా కానీ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయినప్పుడు మనకి అల్లోపతి మెడిసిన్ కానీ లేకపోతే అటువైపు వెళ్ళడం ఎందుకు, ఆపరేషన్ ద్వారా వెళ్ళడం ఎందుకు అన్నప్పుడు ఆయుర్వేదంలో మంచి మెడిసిన్ తప్పకుండా యూజ్ చేయొచ్చు. ఎవరైనా సివియర్గా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి అసలు ఎప్పటి వరకు ఉంది ఏంటనేది వీలైతే వచ్చి ఒకసారి కలవమని చెప్పండి. తప్పకుండా ఇది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తీసి పక్కన పడేద్దామండి. వాళ్ళు ఫిట్గా ఉంటున్నారు, బాగుంటున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి. 60లో ఇప్పుడు ఎవరైతే 60లో 70లో ఉన్నారో హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. వచ్చిన సమస్య అంతా 30 to 40 ఎవరైతే ఉన్నారో ఇంకా అర్లీగా కూడా మోకాళ్ళ నొప్పులు బారిన పడుతున్నారు, ఓపిక లేకుండా అయిపోతున్నారు. మరి ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ చాలా మందికి ఇప్పుడు నార్మల్ మా ఆఫీస్లో కూడా వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పే సమస్యలు వింటుంటే మనకి సిల్లిగా అనిపిస్తుంది. మేబీ మోకాళ్ళ నొప్పులు అని కానీ పెయిన్స్ అని కానీ ఓపిక ఉండట్లేదు, చేత కావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో మనం ఎనర్జెటిక్గా ఉండాలి అన్న ఇప్పుడు 60లో ఉన్న వాళ్ళే హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం, దాన్ని ఏదైనా సరి చేసుకోవచ్చు అని చెప్పి చాలా సెర్చ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ మీ ద్వారా ఈ రోజు కనువిప్పు కలిగిద్దాము. తప్పనిసరిగానమ్మా సరి చేసుకోవచ్చమ్మా, తప్పనిసరిగా సరి చేసుకోవచ్చు. ఎందుకు అంటే సరి చేసుకోకపోవడానికి కారణం చేసుకోకపోవడానికి రీజన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందమ్మా. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడానికి కానీ లేకపోతే బయట ఆహారం ఎక్కువగా తినడానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో వండిన ఆహారం తినేది చాలా తక్కువ మంది అయిపోయారు. అలాగే ఇంట్లో వండిన ఆహారంలో కూడా మనకు కావాల్సిన మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ఉండట్లేదమ్మా. పంట పండించేటప్పుడు ఆ భూమిని విపరీతంగా మనకంటే ఒక 10 బస్తాలు పండాలి, ప్యాడీ ఉంది, దాని న్యాచురల్గా దాని కెపాసిటీ 10. మనం కృత్రిమమైన ఎరువులు వేసమ్మా దాన్ని 25-30 బస్తాలు పండిస్తాం, అంటే డబల్. అంటే సపోజ్ పూర్వం 20-25 బస్తాలు అయ్యేది అనుకోండి, దాన్ని ఇప్పుడు 50-60 బస్తాలు పండిస్తున్నాం. ఇంకా పండించాలని చూస్తున్నాం. అప్పుడు ఏమైందమ్మా, భూమిలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా 10 ఏళ్ళకి పనిచేసి స్ట్రెంగ్త్ మనం 1 సంవత్సరంలో బయటికి తీసేసుకుంటున్నాం. ఎప్పుడైతే అప్పర్ లేయర్ అనేది పాడైపోయిందో ఇంక దాంట్లో ఏమీ లేదు కదమ్మా. మనం ఆ కూరగాయలు తింటున్నాం, ఆ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఏమీ లేని ఆహారం అక్కడ సాలిడ్ ఫుడ్స్ అవనండి, కూరలు అవనివ్వండి, రైస్ అవనండి, గోధుమ, ఇంకోటి ఏదో ఒకటి. నెక్స్ట్ వాటర్. వాటర్ అంటే తక్కువ తీసుకోవడం వల్ల వాటర్ కాదు, వాటర్ ఏ వాటర్ తాగుతున్నారు మీ ఇంట్లో, ఎలా తాగుతున్నారమ్మా వాటర్ అంటారా? మినరల్ వాటర్. ఏ విధంగా? డబ్బాలో వస్తే తాగుతాం అంతే. అదే మినరల్ వాటర్ కన్నా ప్రమాదమైంది ఇంకోటి లేదు. ఆ ప్లాస్టిక్ అనేది అందులో మిక్స్ అయిపోతుందని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తే బాడీలో ఎవరి బాడీలో ఏది డీప్గా వెళ్ళి కనుక రీసెర్చ్ చేస్తే అందరి బాడీలోని ప్లాస్టిక్ పాటలు ఉన్నాయి, మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి, అందరి బాడీలోనే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మినరల్ వాటర్ తాగుతున్నాను అంటున్నారు మీరు. అదర్వైజ్ 0B ఫిల్టర్ వాటర్. 0B అంటే జీరో ఏంటమ్మా? జీరో అంటే ఏంటి? ఏం లేదు, ఇంకా అందులో ఏమి లేదు కదా, అంటే అంతే కదా, నో మినరల్. మీ బాడీకి కావాల్సిన ఆహారం 2 రకాలుగా ఉంటుందమ్మా, మినరల్ కానీ ప్రోటీన్ కానీ. మినరల్ ఓన్లీ వాటర్లో ఉండేది ఎక్కువ మినరల్. ఫుడ్లో ప్రోటీన్, మినరల్, విటమిన్లు అన్నీ ఉంటాయి. అక్కడ లేదు, ఇక్కడ లేదు. మరి మీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావమ్మా? ఓకే. ఈ 0B అనేది ఎంత ప్రమాదం అంటేనమ్మా, ఇప్పుడు అలాంటి కంపెనీ వాళ్ళు కోపం రావచ్చు, 0 అని వాళ్ళే పెట్టారు కదా పేరు. 0 అంటే 0, నథింగ్ ఈజ్. అందులో ఏం లేదు, ఇంకా అందులో గుడ్ బ్యాక్టీరియా లేదు, బ్యాడ్ బ్యాక్టీరియా లేదు, మినరల్ లేదు, కాల్షియం లేదు, సాల్ట్ లేవు, ఏమీ లేవు. అటు క్లోరైడ్స్, సల్ఫేట్స్ ప్రమాదకరమైనవి లేవు, ఇటు సాల్ట్లు, మినరల్స్ ఇవి లేవు. ఏమీ లేనప్పుడు ఇంకా తాగడం ఎందుకమ్మా? వాటర్ అనేది అత్యధికంగా మన శరీరంలో పనిచేసి అద్భుతమైన
ఆహారం వాటర్. దాన్ని వాటర్ అని కన్నా ఆహారం కూడా. అది అరగటానికి కూడా కొంత టైం పడుతుంది. దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా బాడీ తీసుకోవడానికి టైం పడుతుంది. మన పూర్వీకులు మట్టి కుండలోనే ఎందుకు వండారమ్మా? మట్టి కుండ అంటే సాయిల్ నుంచి వచ్చేది. సాయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి, సాల్ట్లు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ప్లస్ దాన్ని సీజనింగ్ చేసి కాల్చడం వల్ల ఇంకా దాని శక్తి పెరుగుతుంది. కాల్చడం వల్ల ఏమవుతుందంటే అందులో మినరల్స్ అన్నీ కూడా శుద్ధి అయ్యి రెడీగా ఉంటాయి మనకు ఉపయోగపడటానికి. ఆ కుండలో నీళ్లు పోసుకోవడం, కుండలో వంట చేయడం అనేది ఎందుకు చేయాలి అంటే కారణం ఇది. మనకు ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి. అందటం వల్ల ఏంటంటే మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం బాగుంది. అలాగే ఒక సర్టెన్ హీట్లో ఉంటుందమ్మా అది. మీరు ఒకసారి వేడైంది అనుకోండి కుండ, అది చల్లారవడానికి చాలా టైం పడుతుంది. అదే ఒక అల్యూమినియం పాత్రను తీసుకోండి, సడన్గా వేడైపోతుంది, సడన్గా చల్లారిపోతుంది. ఆ న్యాచురల్గా వేడై న్యాచురల్గా తగ్గడం అనే సిస్టమ్ అనేది అక్కడ లేదు, కృత్రిమంగా జరుగుతుంది. అందుకేంటంటే ఆయుర్వేదంలో భస్మాలు కూడా దేనితోటి చేయాలి? ఒక మూలికని వంటగా వండి దాన్ని మందుగా తయారు చేయాలంటే ఏ కట్టె వాడాలి, ఏ పుల్లని వాడాలి. ఒక కట్టెకి ఎంత హీట్ ఉంటుంది, చింతపుల్లకి హైయెస్ట్ ఉంటుంది, మర్రి పుల్లకి ఎంత ఉంటుంది, రేగు పుల్లకి ఎంత ఉంటుంది, అలాగే మామిడి పుల్లకి ఎంత ఉంది, మోదుగు పుల్లకి ఎంత ఉంది. ఇలాగ ఆ హీట్ని బట్టి వాళ్ళు ఆ మందు చేసేటప్పుడు కూడా ఫలానా పుల్లతోటి వాడి ఇన్ని గంటలు వండండి. ఎంత అద్భుతమైన సైన్స్ చూడండి. అవి ఏం మనం పట్టించుకోవట్లా. ఈ ఏమీ లేని ఆహారం తింటున్నాం. ఇక్కడ ఏమీ లేని ఆహారం తిన్నప్పుడు ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అయిపోతాయి. అందుకనే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, లేకపోతే ఆస్టియోపోరోసిస్ ఎముకలు మెత్తబడిపోవడం, లేకపోతే మోకాళ్ళలో గుజ్జు జరిగిపోవడం, మోకాళ్ళ చెప్పులు వీక్ అయిపోవడం, ఎముకలు వీక్ అయిపోవడం అయిపోతాయమ్మా, ఆటోమేటిక్గా అయిపోతాయి. అదేవిధంగా మనం అవి మళ్ళీ వెనక్కి రావాలి అంటే నువ్వులు బెల్లం తినండి, నువ్వులు బెల్లం ఇంకోటి తినండి, ఇవన్నీ చెప్తున్నామ్మా. కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది చెప్పలేము. అదే నువ్వులు మీరు సహజంగా పండించి ఎరువులు పురుగు మందులు లేకుండా ఒక వర్జిన్ ల్యాండ్లోని ఒక ఆటవికులు పండించి ఇది తెచ్చుకోండి. ఇప్పుడు ఇది తింటే ఈ పని అవుతుంది అనేది 100% మీకు వర్క్ అవుతుంది. అదే మీకు పూర్తిగా భూమిని పాడు చేసిన చోట పండిన నువ్వులు తెచ్చుకోండి, అక్కడ పండించిన బెల్లం తెచ్చుకోండి, ఉపయోగం ఉండదమ్మా. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన, చాలా కష్టపడి చేస్తున్నాడు. పక్క పొలం వాడు అన్నీ వాడుతున్నాడు. వర్షం పడ్డంది, పెద్ద వర్షం, ఆ భూమిలో హక్కుని ఆ నీరు వీళ్ళ పొలంలోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుందమ్మా? మనం ఏం చేస్తాం? టెస్ట్ చేయితే ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు, కానీ మనం ఆయన తిడతాం ఏమని, ఇవన్నీ వచ్చినాయి. నిజంగా అతని కారణం కాదు దానికి, ఇతని కారణం పక్కవాడు. ఇప్పుడు రామ్దేవ్ బాబాయ్ మీద కేసు వేసారమ్మా, తేనెలో అయ్యి ఉన్నాయని. ఆ తేనె ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాయి? తేనెటీగలు. రామ్దేవ్ బాబాయ్ అన్న పుట్టించాడు, ఏమన్నా పెట్టి ఆ తేనె పట్టుకొస్తున్నాయి అంటే అవి కాదు. అవి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో రకాల తేనెల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాయి. అక్కడ పురుగు మందు ఉండొచ్చు, కెమికల్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అవన్నీ ఇందులోకి వచ్చినాయి. నేను ఈయన కేసెత్తి ఈయన బాధ్యత దానికి. కొన్ని ఎంత విచిత్రంగా ఉంటాయంటేనమ్మా, ఆయన ఏదో పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే ఒక నాటావుని కానీ ఒక రైతు జాగ్రత్తగా తన చేతిలోనే పండించి పురుగు మందులు ఎరువులు లేకుండా దాని పాలు పితికి అన్నీ చేసి మంచి పాలు మంచి తాగాలనుకుంటాడు, మంచి వెన్న తినాలనుకుంటాడు. అది కూడా టెస్ట్ చేస్తే దొరికితే దొరకచ్చు. ఎందుకంటే పక్క చేలోంచి అడుగు నుంచి వస్తుంది ఆ వాటర్, దానికి అతను బాధ్యత కాదు కదా. ఇటువంటి అనేక రీజన్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే పెరటి తోట అంటే ఇంట్లోనే పండించుకోవడం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లోని సిటీలు పెరిగిపోయాక అది కూడా పాసిబిలిటీ లేదు. ప్లస్ దాంట్లో ఏం చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ ఏయో పట్టుకొచ్చి ట్రేలు, వాటిలో ఏదో రంపం పుట్టని అయ్యని మట్టి లేని కల్చర్ అనేది వచ్చింది. పీట్ అంటారు కదా సార్, కోకోనట్ పిట్, కోకో పిట్ అని, లేకపోతే ఇంకోటని. ఇప్పుడు వితౌట్ సాయిల్ మేము క్రాప్ చేస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో ఏముండదమ్మా, ఏముండదు. మరి అది గొప్ప లేకపోతే వాళ్ళ వెనకాల పిచ్చోళ్ళు లేకపోతే ఆహారం తిని మనం ఏం పాడు చేసుకుంటున్నాం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. భగవంతుడు ఇచ్చిన భూమి ఉంది, భగవంతుడు ఇచ్చిన గాలి ఉంది, భగవంతుడు ఇచ్చిన నీరు ఉంది. ఈ మూడాటిని కూడా కృత్రిమంగా మేము చేసేసి మేము పండించేస్తున్నాం. అసలు మట్టి అక్కర్లేదు పండించడానికి అని చెప్పి పెద్ద పెద్ద షెడ్లు వేసి వాటి మీద స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక ఎకరంలో చేసేది ఒక 100 గజాలు 200 గజాల్లో క్రాప్ పండించేస్తున్నారు. మరి భూమిలో పండింది భూమే కదమ్మా.
అది లేనిది అసలు మనం అందులో ఏమి ఉండదేమో, ఊరికే ఒక ఆకారం ఉన్న ఒక పండో లేకపోతే అంతే కూరగాయ అంతే వస్తుంది అంతే తప్ప కడుపు నింపుకోవడానికి ఒక చూడటానికి పదార్థం తింటాం అంతే. అంతే. మనకు కావాల్సిన ఏవి కూడా అందులో ఉండవు. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్ ఉందమ్మా, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయండి రోజు, మీ బాడీ నలబడిపోతుంది, లేకపోతే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లీచ్ ఏదో ఎందుకంటే బ్లీచింగ్ కలపాలి, కలపకపోతే అది కల్మషం అయిపోతుంది. అందరూ జబ్బులు ఒకరికొకరికి అంటుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకే ఆ బ్యాక్టీరియాని చంపడానికి బ్లీచింగ్ వేస్తారు. ఆ బ్లీచింగ్ అనేది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు. చిన్నపిల్లలు లంగ్స్లోకి వెళ్ళొచ్చు, తాగినప్పుడు నోట్లోకి వెళ్తాయి, బాడీ స్కిన్ ద్వారా అది లోపలికి వెళ్ళిపోతుంది. అదే మీరు కాలువలో స్నానం చేయండి, ఏముండదు. అంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఇది న్యాచురల్గా పాలి కాలువ, ఒక నది, అందులో న్యాచురాలిటీ ఉంది, ఇందులో న్యాచురాలిటీ లేదు. అలాగే వాటర్లో కూడా అమ్మ అనేక రకాల వాటర్లు. ఏది పూర్వకాలం వైద్యశాస్త్రంలో చెప్పింది ఎలాంటి నీరు తాగమంటాడు, అనేక రకాల నీళ్లు. నది నీరుకి ఒక గుణాలు, చెరువులో నీటికి ఒక గుణాలు. ఆ చెరువులో నీటికి కూడా కలవ పూలు, తామర పూలు, నాసు అన్నీ ఉండి మత్స్య చేపలు తిరిగేది, హంసలు తిరిగే నీరు హంసోదకం అంటారు. వెన్నెల పడాలి, దాన్ని హంసోదకం అంటారు. అది అమృతం లేక మనకు పనిచేస్తుంది. అటువంటి నీళ్లు కనుక మీరు తాగగలిగారు అనుకోండి, అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీళ్లు ఈ నొప్పులు అయ్యి రావా. అటువంటి ఆహారం తిన్నారనుకోండి, నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా పాలకూరలో కాల్షియం ఉంటుంది, లేకపోతే ఉసిరికాయలో ఐరన్ ఉంటుంది, లేకపోతే ఇంకో దాంట్లోనేమో నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం ఏమో ఏదో పైనాపిల్లో దొరుకుతుంది, యాపిల్లో ఐరన్ దొరుకుతుంది. ఇలాగా అవన్నీ కరెక్ట్ అవుతాయి అప్పుడు. ఎప్పుడు ప్రకృతి సిద్ధంగా పండించినప్పుడు, ఎటువంటి కెమికల్ పురుగు మందు వాడకుండా. అప్పుడు మీరు ఈ 35-40లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు, వాటి నుంచి బయటపడచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, తప్పనిసరి పరిస్థితుల్లో విటమిన్ డి లేకపోతే B12 ఈ టెస్టులన్నీ చేయించుకుని ఏ డెఫిషియన్సీ అయితే మీకు ఉందో, మెగ్నీషియము, కాల్షియము అన్నీ వచ్చేసినాయి కదమ్మా, సప్లిమెంట్స్ అంటున్నారు, లేకపోతే న్యాచురల్ మినరల్స్ అంటున్నారు, డైటీషియన్ వచ్చారు, న్యూట్రిషన్ వచ్చారు, వీళ్ళు ఎవరో పూర్వం లేరు కదా. ఎందుకు వచ్చారు వీళ్ళు? కొంచెం తినండి, ఇవి ఇంటేక్ చేసుకోండి, మీకు డెఫిషియన్సీ ఉంది అని చెప్పి డైటీషియన్ కూడా తెలియదమ్మా, అసలు ఏమీ తెలియదు. వాళ్ళు జీరో అంటాను నేను. కోపం రావచ్చు నా వీడియో చూసిన వాళ్ళకి. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు సబ్జెక్ట్ కరెక్టే, సబ్జెక్ట్లో తప్పేం లేదు. ఈ ఆహారం ఎలా పండిస్తున్నారు, ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు కదా. తెలియనప్పుడు నువ్వులు ఎంత తినండి, బెల్లం ఎంత తినండి, వంకాయ ఎంత తినండి, బీరకాయ ఎంత తినండి, అందులో ఇది ఉందంటే లేదు. అక్కడ ఉంటే కదా వాళ్ళు చెప్పింది పెర్ఫెక్షన్ అవటానికి. ఓన్లీ పొట్ట నింపుకోవడానికే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. అది చివరిగా అదే నొప్పుల నుంచి బయటపడాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మీరు చెప్పారు వాటర్ అనేది మినరల్ వాటర్ తీసుకోకూడదు అని చెప్పి, మరి మినరల్ వాటర్ కి ప్రత్యామ్నాయంగా ఏం తాగొచ్చు సార్? దొరకట్లేదు కదా, సిటీలో ఉన్నాం మనం, కొన్ని కోట్ల మంది అయిపోతున్నారు సిటీల్లో. బోర్ వాటర్ వస్తుంది, అది కల్మషం ఉండొచ్చు, లేకపోతే పైప్ లైన్ ద్వారా గవర్నమెంట్ సప్లై చేస్తుంది, వాళ్ళు బ్లీచింగ్ కలపకపోతే మళ్ళీ అక్కడ ఫంగల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ పెరిగిపోతాయి. గతి లేని స్థితిలో మనం ఉన్నామమ్మా, దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా పొలాలుండి ఇంకోటి ఉండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా బద్ధకం నీళ్లు తెచ్చుకోవాలంటే, వాడి వెళ్తా వాళ్ళే కొనుక్కుని తాగుతున్నారు. అలాగే అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చేసినాయి. ఎందుకు అంటే ఈ భూమిలో ఉన్న నీరుని పూర్తిగా కల్మషం అయిపోయింది అనేది తెలుసు కాబట్టి ఆర్ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీళ్ళని ఇస్తున్నారు. అదే నీటిని మీరు ప్లాస్టిక్ డ్రమ్ములు కాకుండా ఒక కాపర్ దాంట్లోనో, కుండలోనో ఇలాంటి వాటిలో తెచ్చుకుని వాడుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంచెం ఏదైనా ఒక బిందెకి వాటర్ పట్టేసుకొని కొంచెం నీళ్ళు వాటర్ వేడి చేసేసుకొని అవన్నీ తాగొచ్చా సార్? అట్లా బోర్ వాటర్ వేడి చేసుకున్నామా, మీరు కుండలో పోసుకుని ఒక 10 లీటర్లకి ఒక 2 to 3 grams బేకింగ్ సోడా, ఒక 2 to 3 grams రాక్ సాల్ట్ కలుపుకోండి. అది మీరు మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో ఉంచుకుని 10 లీటర్లకి ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా మీ టేస్ట్ నిర్ణయించుకుని వేసుకోండి. అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది. మీకు కావాల్సిన ఆల్మోస్ట్ చాలా మినరల్స్ అక్కడ దొరుకుతాయి మీకు. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి కూడా బేకింగ్ సోడా చంపేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. మీ బాడీలో ఎస్టిక్ నేచర్ తగ్గింది. ఎప్పుడైతే ఎస్టిక్ నేచర్ తగ్గిందో మీకు ఎముకలు గట్టిపడతాయి, ఎముకలకు కావాల్సినవి అన్నీ అందుతాయి, అప్పుడు కీళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో చాలా మందికి ఇప్పుడు ఎంగేజ్లో మోకాళ్ళ నొప్పులతో పాటుగా కీళ్ళ నొప్పులు, పెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం మన హెల్త్ మీద మన జాగ్రత్త తీసుకొని కాస్త టైం వెచ్చించందే మనకి హెల్త్ అనేది సెట్ అవ్వదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చక్కగా సార్ చెప్పినట్టుగా న్యాచురల్గా పండించినవి తినడానికే ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. ₹1 ఎక్కువైనా కానీ అవే కొనుక్కొని తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.